పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో వినాయకుడి గుట్ట ప్రాంతంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. రోజు మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో 30 and 31st వార్డులో కార్డినెన్స్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. వినాయకుడి గుట్టలో దగ్గర క్లోజ్ టు 5,000 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. 4,945 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఈ బ్యాంక్ కాలనీ వార్డెన్ కూడా అంటూ ఉంటారు దీన్ని. సో దీంట్లో సోఫార్ ఉన్న 12 వీధుల్లో కూడా ఈ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో 3 ఇన్స్పెక్టర్స్, అట్లానే ఒక 6 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 50 మెంబర్స్ కానిస్టేబుల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సోఫార్ 48 బైక్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 48 బైక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తీసుకుని వచ్చి ఇచ్చిన వెంటనే చూపించిన తర్వాత వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఆటో, కొన్ని పనిముట్లు కూడా తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా డిస్పోజ్ చేస్తాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ అనాథరైజ్డ్ బైక్స్ కానీ లేకపోతే మనకి ఏదన్నా సెకండ్ హ్యాండెడ్లో బైక్స్ ఈజీగా దొరుకుతున్నాయి, తక్కువ రేట్కి దొరుకుతున్నాయి అని చెప్పి మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బైక్స్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా మీరు రిసీవర్ అవుతారు.